నువ్వు ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా సరే ఈ ఒక్క రీల్కి అదంతా పక్కన పెట్టేసి కామెంట్ చేయి. పాలిటిక్స్ మారాలా, అధికారులు మారాలా, న్యాయ వ్యవస్థ మారాలా, పోలీస్ డిపార్ట్మెంట్ మారాలా, లేదంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది సొసైటీ అని తెలియచెప్పాల్సింది నువ్వే. ఎందుకంటే 2047కి ఇండియా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. ఈ వికసిత్ భారత్ 2047 గురించి ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, అసిస్టెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఇండివిజువల్ గా స్టేటస్లు పెట్టుకున్నది. ఎందుకంటే 2047 టైంకి మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అంటే మనల్ని తెల్లవాడు వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 100 సంవత్సరాలు అవుతుంది. అంటే అప్పటికి మన ఇండియాను డెవలప్డ్ నేషన్ గా చూపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నా చిన్నప్పుడు కాదు, మా నాన్నోళ్ళు, మా తాతలు చిన్నప్పటి నుంచి కూడా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చెప్పారు. అండ్ 2047కి ఆ కళ నెరవేరుద్దా లేదని చెప్పాలంటే దీంట్లో టాప్ 5 పాయింట్స్ ఉంటాయి. గుర్తుపెట్టు. వరల్డ్స్ అంటే ప్రపంచంలో మొత్తంలో టాప్ మోస్ట్ ఎకానమీగా మనం ఉండాలి. అండ్ అంటే దీంట్లో క్లియర్ గా అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే అమెరికాలో ఉన్న ఒక రూపా కరెన్సీ మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 90 to 100 లోపు ఉంది. దీన్ని మనం అధిగమించి అమెరికా కంటే కూడా ఫాస్ట్ ఫార్వర్డింగ్ రూపీగా మంది తీసుకెళ్లాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే పేదరికం లేని దేశంగా మంది గుర్తింపబడాలి. అండ్ 2047 టైంకి ప్రతి ఇంటికి కూడా డిజిటల్ కనెక్టివిటీ ఉండాలి. వాట్ ఎవర్ యూ యూజ్ రైట్ నౌ అది అంతా కూడా 2047కి ప్రతి ఇంటికి కూడా డిజిటల్ గా ఉండాలి. ఓల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అంటే వరల్డ్ లో ది బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ గా మంది ఇండియా రూపొందించగలగాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే వికసిత్ భారత్ 2047 విజన్ ఫుల్ఫిల్ అయినట్టు. ఈ వికసిత్ భారత్ 2047 అనేది ప్రభుత్వ పథకం ఏం కాదు, ప్రతి ఒక్క భారత పౌరుడి బాధ్యత. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ప్రయోగమే వికసిత్ భారత్ 2047. ఇప్పుడు దాకా నేను చెప్పా కదా, ఈ కలెక్టర్లు, ఏఎస్ లో, ఐపీఎస్ లో, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు స్టేటస్ పెట్టుకునేది ఎందుకంటే ఒరే బాబు వికసిత్ భారత్ 2047 అనేది టార్గెట్, ఇది నీకు తెలియాలి అని అవగాహన పెంచడం కోసం అందరూ స్టేటస్లు పెట్టుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అప్పటికి నేనేం కోరుకుంటున్నానంటే పాలిటిక్స్ లో డెఫినెట్లీ ప్రతి పొలిటీషియన్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. నేను కోరుకునేది 2047 ఆగస్టు 15 టైంకి ఇండియా ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నీ అభిప్రాయం కామెంట్లో పెట్టు.